నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సిఫిలిస్. ఓకే, సిఫిలిస్. ఇక్కడ స్టోరీ ఏంటంటే తల్లి నుంచి బిడ్డకి మనకి హెచ్ఐవి ఎయిడ్స్ సంక్రమిస్తున్న స్టోరీ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. బిడ్డకి జన్మనిచ్చినప్పుడు కానీ, పాలు ఇచ్చినప్పుడు కానీ, అలా తల్లి నుంచి బిడ్డకి వ్యాధి మనకి సంక్రమిస్తుంది. అయితే ఇప్పుడు స్టోరీ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది, జెనీవాలో ఉంటుంది. సో ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే డెన్మార్క్ నౌ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ది హెచ్ఐవి అండ్ సిఫిలిస్ మదర్ టు చైల్డ్. అంటే తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి కానీ సిఫిలిస్ కానీ ఈ వ్యాధి సోకకుండా అరికట్టడంలో కంప్లీట్గా గెలిచిపోయిందంట. ఏ దేశం? మనకి డెన్మార్క్ గెలిచిపోయింది. అలా సిఫిలిస్ అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఇది మనకి ప్యాథాలజీ. సో ఇక్కడ చూసుకోండి, మీకు బయాలజీలో ప్యాథాలజీ అనొక చాప్టర్ ఉంటుందండి. ఈ ప్యాథాలజీ అంటే తెలుగులో వ్యాధి నిర్ధారక శాస్త్రం. మనకి వ్యాధులు చూసుకోండి, ఇక్కడ వైరస్కి సంబంధించిన వ్యాధులు కానీ, బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు కానీ, ప్రోటోజోవాకి సంబంధించిన వ్యాధులు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఓకేనా? ప్రోటోజోవాకి సంబంధించిన వ్యాధులు కానీ, శిలీంధ్రాలకు సంబంధించిన వ్యాధులు కానీ, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైరస్లు, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్ అండ్ ఫంగి, వీటికి సంబంధించిన వ్యాధులు. ఫంగికి సంబంధించింది మనం మైకాలజీ అనే పేరుతో పిలుచుకుంటాం. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని వీఆర్ కాలింగ్ మైకాలజీ. ఓకేనండి, ఎస్. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే మనం చూడండి, గత కొంతకాలంగా నిఫా వైరస్ మాట్లాడుకున్నాం, హెచ్పివి వైరస్ మాట్లాడుకున్నాం, అదేవిధంగా కొన్ని వైరల్ డిసీజెస్ మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మనం మాట్లాడుకున్న డిసీజ్ ఏంటంటే సిఫిలిస్ డిసీజెస్. ఓకేనా? సిఫిలిస్ డిసీజ్. మరి అసలు ఇది ఏంటి, ఇది మనకి ఎలా వస్తుంది? ఇక మీకు చూస్తే అర్థమవుతుంది. శరీరం మీద లిమ్స్ వచ్చినాయి, బొబ్బల్లా వచ్చినాయి. మరి ఇది ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూడండి, నేను నిఫా గురించి మాట్లాడినప్పుడు దట్ ఈస్ కంప్లీట్లీ జూనోటిక్ డిసీజ్ అన్నా. మరి హెచ్పివి వైరస్ గురించి మాట్లాడినప్పుడు దట్ ఈస్ కంప్లీట్లీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్పిన, అవునా కాదా? మరి ఇది కూడా మనకి ఎలాంటిదంటే దిస్ ఈజ్ ఆల్సో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఓకేనా? సో దిస్ ఈజ్ నాట్ వైరల్ డిసీజ్, దిస్ ఈజ్ కంప్లీట్లీ బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది ఎలా వస్తుంది? బ్యాక్టీరియాతో వస్తుంది. ఓకేనా? బ్యాక్టీరియాతో ఇది వస్తుంది. మరి ఈ బ్యాక్టీరియాలో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అండి ఇది. ఓకేనా? సో మనకి ఆ బ్యాక్టీరియా పేరేంటి? దట్ ఈస్ ట్రెపోనెమా పల్లిడమ్. ఓకేనా? ట్రెపోనెమా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ట్రెపోనెమా పల్లిడమ్, ట్రెపోనెమా పల్లిడమ్. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి ట్రెపోనెమా పల్లిడమ్. ఇది ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇది మనకి ఎట్లొస్తుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఆ వ్యక్తితో ఎప్పుడైతే ఇంటిమేసీ చేసినప్పుడు మనకి ఇలాంటి డిసీజ్ రావడానికి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ అ పార్ట్. ఇది మనకి ఎలా రావచ్చు అంటే ఇట్ మే బీ కన్సిస్ట్ అ పార్ట్ ఆఫ్ దేర్ బాడీ టచెస్ అండ్ ద సోర్ ఆర్ ర్యాషెస్ ఆఫ్ ది సమ్మన్ విత్ సిఫిలిస్. ఎవరికైతే ఉంటుందో అవి మనకి కాంటాక్ట్స్ అయినప్పుడు మనకి ఇలా రావడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనకి ఏ సందర్భాల్లో మనకి బేబీకి వస్తుందంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, పిల్లలకి జన్మనిచ్చినప్పుడు కానీ, అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు కానీ ఈ కండిషన్లో మనకి రావడం జరుగుతుంది. మరి దీనికి క్యూర్ ఉందా? అఫ్ కోర్స్ ఉందండి క్యూర్. ఓకేనా? మరి మాట్లాడుకుందాం. ఇది మనకి ఎలా వస్తుందంటే సో మొదట్లో ఇది మనకి పెయిన్లెస్, అంటే మనకి నొప్పి ఏం కనిపించదు. టైపికల్లీ అపియర్స్ ఆన్ ద జెనిటాల్స్, రెక్టమ్ అండ్ మౌత్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి జననేంద్రియ ఆర్గన్స్ మీద వస్తుంది. మనకి లైక్ యూరినల్ వెజనా మీద కానీ, బ్లాడర్స్ మీద కానీ, మౌత్లో కానీ ఇలా మనకు వస్తుంది. ఆ టర్మినాలజీ మీద బయాలజీలో జెనిటాల్స్ కానీ, అదేవిధంగా రెక్టమ్స్ కానీ. జెనిటాల్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జననేంద్రియాలు. ఓకేనా? దట్ ఈస్ జననేంద్రియాలు. ఓకే, దట్ ఈస్ హ్యూమన్ వెజినా కానీ, హ్యూమన్ పెనిస్ కానీ అక్కడ రావడం జరుగుతుంది. మరి రెక్టమ్ అంటే ఏంటి? రెక్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మనకి లైక్ మన బాడీ మీద స్ప్రెడ్ అవుతుంది. అంటే రెక్టమ్ అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి బ్లాడర్ అని మనం పిలుచుకుంటాం కదా, బ్లాడర్ అని. మరి బ్లాడర్ అంటే మనకి ఇలా లోపల ఇంటెస్టైన్స్ ఇవన్నీ పెద్ద పేగలు అంటాం కదా. ఈ పెద్ద పేగల నుంచి మనకి దీన్ని మనం పురుషనాళం పేరుతో పిలుచుకుంటాం. ఇది ఈ పురుషనాళం అంటే దీన్ని బ్లాడర్ అంటాం. దట్ ఈస్ కాలింగ్ రెక్టమ్ అనే పేరుతో పిలుచుకుంటాం. నెక్స్ట్ మౌత్ అంటే ఈ మౌత్ లోపల మనకి గడ్డలుగా ఫామ్ అవుతుంది. ఓకేనా? అలా ఇది మనకు వస్తుంది. ఇదేంటంటే కంప్లీట్గా దే ఆర్ కంప్లీట్లీ లింఫ్ నోడ్స్, అంటే గడ్డలు కట్టుకుంటా మనకి ఇది రావడం మనం చూడొచ్చు. సో దీన్ని మనం తొలితో గుర్తించకపోతే మన బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, సో మిగతా అవయవాల మీద ఇది డ్యామేజ్ చేసి మనని కంప్లీట్గా చావుకు దగ్గరగా చేస్తుంది. ఓకేనా? సరే, ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం క్యూర్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ క్యూర్ చేయొచ్చు. మరి క్యూర్కి మనం దేన్ని వాడుతున్నామంటే ఇక్కడ సో యాంటీబయాటిక్స్ వాడేది, ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్లో. అదేంటంటే మనకి పెన్సిలిన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా? పెన్సిలిన్ని మనం వాడుకోవచ్చు. సో సెట్ అయిపోతుంది పెన్సిలిన్ని వాడితే. ఓకే, ఎస్. నెక్స్ట్ మనకి తర్వాత క్విషమ్ ఐలాండ్స్ న్యూస్లోకి వచ్చినాయి. క్విషమ్ ఐలాండ్స్
సో క్యూషియం ఐలాండ్స్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చినాయి కాబట్టి ఇక్కడ మీరు ఒక స్టోరీని మాట్లాడుకోండి. అసలు ఏంటి సార్ మళ్ళీ కొత్తగా ఈ ఐలాండ్స్ ఎక్కడ వచ్చినాయంటే మీ అందరికీ తెలిసిన ఐలాండ్సే. సో చూపిస్తా, చెప్పడం కంటే ఇంకా బెటర్గా చూపిస్తా. సరే వెళ్దాం పదండి. ఈ ఐలాండ్స్ మీకు తెలిసిన ఐలాండ్సే, నేను మళ్ళీ కొత్తగా చెప్పనవసరం లేదు. నిన్న మొన్న అవతల మొన్న మనం మాట్లాడుకున్న స్ట్రైట్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అవునా? సరే ఎక్కడుంది 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 ఎక్కడుంది? ఇక్కడుంది. ఓకేనా? సరే వెళ్దాం. ఇదంతా అరేబియా సీ కదా, మనకి హిందూ మహాసముద్రం. ఎట్లా హిందూ మహాసముద్రంలోనే అరేబియన్ సీ, అదేవిధంగా బంగాళాఖాతం, ఇదంతా హిందూ మహాసముద్రం ఎం షేప్లో ఉంది మనకి ఇది. ఓకే, సో ఇలా మనం ట్రావెల్ అవుతుంటే మనకి ఇరాన్ వచ్చింది. ఈ ఇరాన్లో చూసుకుంటే దిస్ ఈస్ కాలింగ్ ఒమన్ గల్ఫ్ ఆర్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. దిస్ ఈస్ కాల్ పెర్షియన్ గల్ఫ్. వీటి మధ్యన మనం కనబడుతున్న ఈ స్ట్రైట్ని మనం స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటున్నాం. ఓకేనా? ఈ హర్మూజ్లో ఒక ఐలాండ్ కనిపిస్తుందా? దిస్ ఇస్ కాల్ క్యూషియం ఐలాండ్స్. ఇవి చూడండి, దిస్ ఇస్ కాల్ దట్ ఈస్. ఓకేనా? ఈ ఐలాండే అది. మరి ఏంటి సార్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఎందుకు న్యూస్లోకి వస్తుందండి? అదే గొడవలు, అదే యుద్ధాలు. చూడండి ఇక్కడ, ఇరాన్స్ ఫారిన్ మినిస్టర్ రీసెంట్లీ అక్యూజ్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అటాకింగ్ ద డీసాలినేషన్ ప్లాంట్. డీసాలినేషన్ ప్లాంట్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, ఇవంతా కూడా మీకు సముద్రమే కదా. ఈ సముద్రంలో ఇక్కడ కూడా మనకు కొన్ని రకాలైన ఏరియాస్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి, చూసారా? ఇక్కడ కూడా జనాలు బ్రతుకుతున్నారు. మరి బ్రతుకుతున్న ఈ జనాలకి ఇదంతా మనకి ఎడారి ఏరియానే కదా. మరి ఈ ఎడారి ఏరియాలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల ఉన్న నీటిని డీసాలినేషన్ ప్లాంట్స్ చేస్తారండి. ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని కోర్స్ అవే నా ఓకే, సో నో అండి. సో ఇక్కడ డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే ఏంటంటే ఈ సముద్రపు ఉప్పు నీరుని, ఉప్పు శాతాన్ని తీసేసి వాళ్ళకి మంచినీరు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా యూఎస్ ఏం చేసిందంటే ఆ డీసాలినేషన్ ప్లాంట్ని పేల్చేసింది. మరి తినే తిండి మీద, ఫుడ్ మీద కొట్టకండి. అరే యుద్ధం స్టార్ట్ చేసింది మీరే కాబోయ్, మళ్ళీ మీరే అడుగుతున్నారేంటి అలా మనకి ఇది ప్రొమోకేట్ అవుతుంది. ఓకేనా? సో చూసుకుంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసుకుందాం. రేపు పొద్దున్న డైరెక్ట్గా క్యూషియం ఐలాండ్ ఎక్కడుంది అడిగితే మాత్రం మీ ఆన్సర్ ఏంటి? సో ఇది ఎక్కడుందంటే మీరు ఏమని చెప్పాలి? ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఉంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక చిన్న స్ట్రైట్ని గమనించండి. స్ట్రైట్, జలసంధి, దట్ ఈస్ క్లారెన్స్ స్ట్రైట్. క్లారెన్స్ జలసంధి. ఓకేనా? క్లారెన్స్ జలసంధిని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. మరి క్లారెన్స్ జలసంధి అంటే ఇగో, ఇప్పుడు ఇందులోంచి మనకి షిప్పులు ఇలా వెళ్ళు ఇలా వస్తాయి. ఇవాళ హార్మోజ్ ఐలాండ్ ఉంది. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ క్లారెన్స్ స్ట్రైట్. ఓకేనా? ఇప్పుడు మనకు కనబడుతుంది మొత్తం కూడా దిస్ ఇస్ కాలింగ్ క్లారెన్స్ స్ట్రైట్ అని మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది ఇప్పుడు. ఓకేనా? సో క్లారెన్స్ స్ట్రైట్ ఎక్కడ ఉందంటే ఇది మనకి హర్మూజ్ జలసంధిలో ఉందని మీరు చెప్పొచ్చు. ఇగో మనకి ఇదంతా హర్మూజ్ స్ట్రైట్లో, ఈ హర్మూజ్ స్ట్రైట్లో మనకి క్లారెన్స్ జలసంధి కూడా ఉందన్న విషయాన్ని ఇక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఒక సింగిల్ లైన్ కరెంట్ అఫేర్ సరిపోతుంది. సో ఇట్స్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద ఇరాన్. ఇది ఇరాన్కి చెందింది. ఓకేనా? అరబిక్ నేమ్లో దీని అర్థం ఏంటంటే లాంగ్ ఐలాండ్, అత్యంత పొడుగుండే ఐలాండ్. చూడండి మరి పొడుగుందా లేదా? ఎంత పొడుగుందండి, చాలా పొడుగుంది. అరబిక్ లాంగ్వేజ్లో క్యూషియం అంటే అర్థం ఏంటంటే పొడవైన ఐలాండ్. ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ఇరానియన్ కోస్ట్కి ప్యారలల్, సెపరేటెడ్ బై ద క్లారెన్స్ స్ట్రైట్. క్లారెన్స్ అనే జలసంధితో ఇది ఉంది. సో చాలామంది ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే మనకి హర్మూజ్ జలసంధి ఎక్కడుందంటే మీరు టక్కన ఆన్సర్ చెప్తారు. మరి క్లారెన్స్ ఎక్కడుంది? అరే క్లారెన్స్ ఎక్కడుందిరా అద్దు, ఆ డౌట్లు వద్దు. సో ఇప్పుడే చెప్తున్నా, అందువల్ల కాస్త నోట్ చేసుకోండి. క్లారెన్స్ జలసంధి నేను కొన్ని జలసంధులు చెప్తా, వీటిని అయితే మీరు నోట్ చేసుకోండి. ఒకటి వచ్చేసి జిబ్రాల్టర్ జలసంధి, తర్వాత డ్రేక్ ప్యాసేజ్, అదేవిధంగా పాక్ జలసంధి, ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో. జిబ్రాల్టర్ అంటే మనకి ఆఫ్రికా, అదేవిధంగా యూరప్. డ్రేక్ అంటే సౌత్ అమెరికా అండ్ అంటార్కిటికా. మరి అదేవిధంగా మలక్కా స్ట్రైట్ అంటే అండమాన్ అండ్ నికోబార్, ఇండోనేషియా, అదేవిధంగా మలేషియా, సింగపూర్, ఆ రేంజ్లో చూసుకోవచ్చు. సో ఇదే విధంగా కెర్చ్ స్ట్రైట్ మీకు రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో. అదేవిధంగా డార్డనెల్లస్ జలసంధి. ఇదే విధంగా బేరింగ్ స్ట్రైట్. ఓకేనా? సో వీటి మీద మాత్రం కాస్త స్పెషల్గా ఫోకస్ చేయండి. దాంతోపాటు హర్మూజ్ జలసంధి 1 2 3 4 5 6 7 ఈ 7 జలసంధుల మీద మీరు కాస్త ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఇలా మనం దీన్ని చూసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. సో కోలా మళ్ళీ మనకి న్యూస్లోకి వచ్చింది. కోలా ఇది ఎక్కడ మీకు కనబడుతుంది? కోలా వచ్చేసి మనకి ఇవి హోమ్ బర్డ్స్కి
ఓంబర్డ్స్. ఓంబర్డ్స్ ఓంబర్డ్స్ అంటే మీకు చూపిస్తానండి, ఒకసారి మీరు చూడండి. దిస్ ఇస్ ఓంబర్డ్స్. ఇవి మీకు ఆస్ట్రేలియాలో మాత్రం కనబడతాయండి ఓంబర్డ్స్. ఇవి ఇలా ఉంటాయి ఓంబర్డ్స్. ఈ ఓంబర్డ్స్కి అత్యంత దగ్గరి బంధువులు, ఓకేనా, వాళ్ళ చుట్టాలు ఈ కోలాగాళ్ళు, ఓకేనా. ఇక వీడే కోలాగాడు. ఈ కోలాగాడు మనకి కనిపించేది ఓన్లీ ఆస్ట్రేలియాలోనే. ఇప్పుడు చూడండి, మనం ఎందుకు చదువుకోవాలి, ఎందుకు డబ్బులు సంపాదించాలి, మీకు ఒక విషయం అర్థమైంది. ఆస్ట్రేలియా నేమ్ వినగానే మీకు గుర్తొచ్చింది క్యాంగరూ. మన తెలుగులో కంగారు అంటాం. అదేవిధంగా ఈ కోలాగాన్ని చూడకపోతే మీ జీవితమే వృధా అండి. అదేవిధంగా ఈ కోలాగాడికి చాలా దగ్గర బంధువైన ఓంబట్ గాని కూడా మీరు చూడాలి, ఓకేనా. ఓంబట్ గాని మీరు చూడాలి. కంగారుని చూడడానికి మీరు డబ్బులు సంపాదించాలి, కోలాని చూడడానికి డబ్బులు సంపాదించాలి, ఓంబట్ గాని చూడడానికి డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే వీళ్ళు మన దగ్గర తీసుకొస్తే గంట కూడా బతకలేరు. వాళ్ళు బతికేది కేవలం ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా. అటు చూస్తే పడుకుంటుండు. వీళ్ళు ఏమంటాం చెప్పినా, ఆర్బోరియల్ యానిమల్ గాడ్ అంటాం. ఏమంటున్నాం? ఆర్బోరియల్. ఆర్బోరియల్ అంటే వీడు 24 గంటల్లో 80 to 90% చెట్ల మీద బతుకుతాడు. వీడు బయటకు రాడు, ఓకేనా. మళ్ళా వీడు ఒక రోజుకి ఎన్ని గంటలు పడుకుంటాడు అంటే 18 గంటలు పడుకుంటాడు వీడు, ఓకేనా. అంత నిద్రపోతుగాడు వీడు. సరే, వీడికి ఉండే ఒక డేంజరస్ డిసీజ్ ఉంది, ఓకేనా. క్లామిడో అని ఒక డిసీజ్ ఉంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది వస్తే కళ్ళు కానీ నోరు కానీ సో ప్రతి అవయవం కూడా చేయించుకుపోయి వాడు కంప్లీట్గా చనిపోవడం జరుగుతుంది. దానికి వెరీ రీసెంట్గా వ్యాక్సిన్ కూడా ఆస్ట్రేలియా గవర్నమెంట్ కనిపెట్టింది. ఆ వ్యాక్సిన్స్ అన్ని కోలాగాళ్ళకి ఇచ్చింది. సో అందుకే ఇప్పుడు కోలాగాళ్ళు ఏమారంటే ఆ ర్యాపిడ్ కోలా రీబౌండ్ ఇన్ సౌత్ ఈస్టర్న్ ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో బూస్టింగ్ దర్ జెనెటిక్ వేరియేషన్, షోయింగ్ వన్ వే అవుట్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ డెత్ స్పైరల్, ఓకేనా. సో ఇదేంటంటే వాళ్ళు ఇలాంటి మరణం నుంచి బయటపడుతున్నారు ఇప్పుడు వాళ్ళ జెనెటిక్ వేరియేషన్స్ వల్ల అని ఇక్కడ మనకి న్యూస్లోకి వచ్చింది, ఓకేనా. సో ఇక కోలాగాళ్ళని చూద్దాం. దే ఆర్ ఐకానిక్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మోడల్స్, ఆఫ్ అండ్ కాల్డ్ కోలా. కోలా అంటే అర్థం ఏంటో తెలుసా? ఎలుగుబంటి. మరి ఎలుగుబంటి ఎంత ఉంటుందో తెలుసా మనకి? ఇంతే ఉంటుంది. సో పెద్ద ఎలుగుబంటి ఏం కాదు, జస్ట్ ఇంత. ఇది ముసలి కోల, చిన్న కోలలు ఇంకా ఇంతే ఉంటాయి మనకి. అట్లా మీరు దీన్ని చూసుకోవచ్చు. సో దే ఆర్ ఆల్ మార్సుపియల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్సుపియల్? చూడండి, ఇలాంటివి మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి. మార్సుపియల్ అంటే అర్థం ఏంటంటే, మీరు చూడండి ఇక్కడ కంగారుని మీరు చూస్తే, కంగారు మీరు చూడడానికి ఇట్లుండి, సో ఇక్కడ ఒక సంచి ఉంటుంది. ఈ సంచిలో ఇంకొక పిల్ల కంగారు ఉంటుంది, ఓకేనా. సో ఇట్లా ఈ చేతిలో పట్టుకొని, సో ఇట్లా మనం కాళ్ళు పట్టుకొని పెద్ద తోక పట్టుకొని ఇట్లా ఉంటుంది కదా. ఇగో ఈ సంచిలో మనకి ఇంకొక పిల్ల కంగారు ఉంటుంది, ఓకేనా. సో అట్లా ఆ సంచిలో పిల్లని మోసే ఆ సిస్టాన్ని మనం మార్సుపియల్. ఆల్సో ఆ మమ్మెల్ అంటే పాలిచ్చి పెంచే జంతువులు, ఓకేనా. పాలిచ్చి పెంచే జంతువులు. సో కోలా, a tree climbing animal, is a marsupial, also a mammal with pouch for the development of offspring. సగం బుట్టగానే బిడ్డ దాన్ని డెవలప్ అయ్యేది, ఊక చూసుకుంటుంది. పెరిగిందా పెరగలేదు, పెరిగిందా పెరగలేదు, అలా చూసుకుంటుంది. అట్లా కావాలని పాలిస్తుంటుంటుంది. మరి దీని సైంటిఫిక్ నేను చూసుకుంటే కొంచెం నోరు తిరగట్లేదు, మీరే అనుకోండి. సో నేనైతే మీకు సినేరియస్ అంటున్నాను, ఓకేనా. పాస్కోలార్కడ్సస్ సినేరస్, ఓకేనా. సో జస్ట్ సినేరస్ అని గుర్తుపెట్టుకోండి. సో తెలుగు వాళ్ళైతే మీరు సినేరియస్ అని నోట్ చేసుకోండి, ఓకేనా. సినేరియస్, ఓకే. అడగడు, బట్ ఒక చిన్నలా గుర్తుపెట్టుకుని సరిపోతుంది కదా, కోలా సినేరియస్ అని, ఓకేనా. ఇలా మనం దీన్ని చూడొచ్చు. సో వీళ్ళ కోలా హ్యాబిటేషన్ చూసుకుంటే మనకి మేజర్గా విక్టోరియా మనకి ఆస్ట్రేలియా ఉంటుంది, ఆ ప్లేస్లో కనబడతాయంట. ఇవి మనకి మొత్తం కూడా యూకలిప్టస్ ట్రీస్, అంటే మన నీలగిరి చెట్లు అంటాం కదా, వాటి మీద అక్కడ బతుకుతూ ఉంటాయి. సో ఇవి మనకి అప్రాక్సిమేట్లీ ద కోలా ఈజ్ కన్ఫైన్డ్ యూకలిప్టస్ ఫారెస్ట్ బిలో 600 meters. చాలా ఇంతవరకు మనకు ఉంటుంది. కోలా కన్జర్వేషన్ స్టేటస్ చూసుకుంటే ఐయుసిఎన్లో వల్నరేబుల్, అంటే దుర్బలమైన స్థితిలో ఉన్నాయి. కాపాడకపోతే దే విల్ బీ డైడ్, చచ్చిపోతాయి అవి మనం కాపాడకపోతే. సో వీటికి సంబంధించిన ఇష్యూస్ అండి. సో ఇక్కడితో మన కరెంట్ అఫైర్స్ నేడ్ అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్ ఇంతకంటే బెస్ట్ అండ్ గుడ్ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.